యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సాగుద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినటువంటి సమాచారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు ఎస్ఓటీ రాచకొండ పోలీసులు సంయుక్తంగా ఒక్కసారిగా దాడులు చేశారు. గాయత్రి హాస్పిటల్ పైన ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసినట్టుగా కూడా గుర్తించారు. డాక్టర్ శివకుమార్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మరొక ఇద్దరిని కూడా మధ్యదళాలను అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా డాక్టర్ శివకుమార్ లింగ నిర్ధారణ అబార్షన్ పరీక్షలు చేస్తూ పోలీసులు పట్టుబడ్డాడు. రిమాండ్ కూడా అయ్యాడు. స్వాతి ఆసుపత్రిని సీజ్ చేశారు. మళ్ళీ అదే ఆసుపత్రిని గాయత్రి పేరుతో రీఓపెన్ చేసి మళ్ళీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అబార్షన్ చేసినట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. డాక్టర్ శివకుమార్ని కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో రీల్స్కి అలవాటు పడి గంజాయి మత్తులో తాళం వేసినటువంటి ఇళ్లనే టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ముగ్గురు యువకుల్ని ఒక మహిళను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలు వెల్లడించడం జరిగింది. గత కాలంగా నల్గొండ శివారు కాలనీలో వరుసగా దొంగతనం జరుగుతుండటంతో ప్రత్యేక దృష్టి సారించి ఈ ముగ్గురిని పట్టుకున్నట్టుగా కూడా ఎస్పీ తెలిపారు. రీల్స్ మోజులో పడి గంజాయి మత్తులో పడి దొంగతనాలు అలవాటు పడ్డట్టుగా కూడా ఎస్పీ వెల్లడించారు. ఈ ముగ్గురు యువకులకు ఒక మహిళ సహకరిస్తున్నట్టుగా కూడా గుర్తించి మహిళను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.